స్తోత్రం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాట రాయబడింది. ఇరవై 29వ వచనంలో. సార్ సౌండ్ వస్తుందా లేదా మీరు చూసుకోండి. నా ఫోన్ పెట్టట్లేదా? ఓకే, దేవునికి స్తోత్రం. 29వ వచనంలో చదువుతారు ఎవరైనా? ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఏలాగు ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. అట్లు బంధించినడలా వాని ఇల్లు దోచుకును. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా గమనించండి. ఆ 12వ అధ్యాయము ఆ మొదటి నుంచి కూడా మీరు చదివితే యేసుక్రీస్తు యొక్క పరిచర్య విధానము, ఆయన చేసిన కార్యాలు, అనేక మందిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. అనేక మంది జీవితంలో దయ్యములు పట్టిన వారిని వెళ్ళగొడుతూ ఉన్నాడు. ఇంతవరకు ఆ పరిచర్య వాళ్ళు చూడలే. పరిసయ్యులు, సద్దూకయ్యులు చాలామంది ఉన్నారు, మత ప్రబోధకులు ఉన్నారు ఆ చోట, యూద మత ప్రవిష్టులు ఉన్నారు ఆ చోట. వారు ఆశ్చర్యపోతున్నారు, ఏం చేస్తున్నాడు ఈయన, ఇంతవరకు ఎవరు ఇట్లా చేయలేదే, అసలు దయ్యాలేంటి, వెళ్ళగొట్టడం, ఈయన మాట వినగానే పోవడం ఏంటి, అసలు ఏం జరుగుతూ ఉంది, మనుషుల జీవితాల్లో ఇట్లా జరుగుతుందా, ఇట్లా ఉంటుందా అనే విషయాలు వాళ్ళు ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క మాట వినగానే దయ్యాలు పారిపోతున్నాయి. ఆయన కాన్సంట్రేషన్ అంతా బయట చూసే బాహ్యమైన విషయాలపైన ఉండట్లేదు. ఆయన కాన్సంట్రేషన్ అంతా కూడా మనిషి వెనకాల ఏముందో దానిపైనే ఉంటుంది. యేసుప్రభు మనిషితో మాట్లాడుతుంటే కూడా ఆ మనిషి వెనకాల ఏముందో అవన్నీ కూడా గమనిస్తూ ఉన్నాడు. వాళ్ళ జీవితం అంతా కూడా చదువుతూ ఉన్నాడు. ఏ బంధకము చేత వాళ్ళు ఉంటున్నారో అది చూస్తూ ఉన్నాడు. ఏ ఏ పరిస్థితుల ద్వారా వాళ్ళు బంధించబడి ఉన్నారో అవన్నీ కూడా ఆయనకు కనబడి ఆ బంధకాల మీద దృష్టి పెడతా ఉన్నాడు. పర్లేదు అమ్మగారు, పర్లేదు. ఆ బంధకాల మీద దృష్టి పెడుతూ వీళ్ళకేం అర్థం కానిటువంటి ఎక్స్పీరియన్స్ని వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఆ చోట పరిచర్య చేస్తూ ఉన్నాడు యేసయ్య. బంధించబడిన వారి మధ్యలో పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆ బంధకాలు విడుదల చేస్తూ ఉన్నాడు. శారీరకమైన బాహ్యమైనటువంటి పరిస్థితులను కాక దాటి ఇంకా లోతైనటువంటి వారి జీవితాల్లో ఏ అయితే దాచబడి సంఖ్యల చేత బంధించబడి ఉన్నాయో వాటిని విడుదల చేస్తూ ఉన్నాడు. అయితే దాని కొరకు యేసుప్రభు ఏమంటా ఉన్నాడంటే, అసలు నువ్వు ఎందుకు చేస్తూ ఉన్నావు అని కొంతమంది అడుగుతూ ఉన్నారు. నీ కథ ఏంది అని కొంతమంది అడుగుతూ ఉన్నారు. నువ్వు దయ్యములను ఎందుకు వెళ్ళగొడతా ఉన్నాడు కొంతమంది అడుగుతూ ఉన్నారు. లేకపోతే వీడు దయ్యము పట్టినవాడు అని చాలామంది అంటూ ఉన్నారు. బయల్జెబూలు వలన వీడు దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని కొంతమంది అనుచున్నాడు. అంటే దయ్యముల పవర్ ఈ వ్యక్తిలో ఉంది, అందుకే దయ్యాలను వెళ్ళగొట్టుచున్నాడు అని అంటూ ఉన్నారు. చాలామంది కూడా విమర్శించే వాళ్ళు ఉంటారు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉంటారు. అమ్మ ఉన్నారా? చాలామంది ఉంటారు. దయ్యాలు ఉండడం ఏంది, దయ్యాలను వెళ్ళగొట్టుడేంది, ఏమంటారు మంత్రక్రియలు ఉండడం ఏంది,
లేకపోతే ఆ, ఆ, ఒక వ్యక్తికి మంత్రాలు చేసి చాతబడి చేసి చేస్తే పని చేయడం ఏంది? ఇలాంటివన్నీ ఉన్నాయా? 2025లో కూడా ఏంటి బ్రదర్ అనేవాళ్ళు ఉన్నారు. ఈ జనరేషన్లో కూడా మీరు దయ్యాలని నమ్ముతారా బ్రదర్ అనేవాళ్ళు ఉన్నారు. అంటే ఒక జనరేషన్ వరకు ఉండి తర్వాత రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోతాయా? మా టైం అయిపోయిందని వెళ్ళిపోతాయా? అట్లనే వాళ్ళు ఉన్నారు. నమ్మని వాళ్ళు, విమర్శించే వాళ్ళు బాహ్యమైనటువంటి పరిస్థితులను చూసి వాళ్ళ జీవితం వెనకాల ఏముందో తెలియని వారు, అర్థం చేసుకోలేని వారు, విమర్శించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. యేసు ప్రభుని కూడా అన్నారు, నువ్వు దయ్యాలను వెళ్ళగొడుతున్నావు, నీకు మొత్తం దయ్యాల పవర్ ఉంది, నువ్వు పెద్ద దయ్యాన్ని శక్తి చేత నువ్వు చిన్న దయ్యాలను వెళ్ళగొడుతున్నావు అని అంటా ఉన్నారు. బయల్జెబుల్ అంటే దయ్యములకు అధిపతి. ఆ పెద్ద దయ్యం దగ్గర పవర్ తీసుకొని నువ్వు చిన్న దయ్యాన్ని వెళ్ళగొడుతున్నావు అని అంటా ఉన్నారు. ఈ రోజుల్లో చాలామంది కూడా ఆ దైవ సేవకులను విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కడో నేను విన్నాను యూట్యూబ్లో, సేవకులు దయ్యాల దగ్గరికి, మంత్రాల దగ్గరికి పోయి పవర్ తీసుకొని మినిస్ట్రీ చేస్తూ ఉన్నారు అని ఒక ఆవిడ చెప్తూ ఉంది. నాకు నవ్వు వచ్చింది. మరి ఆవిడకి తెలియక మరి మా పెద్ద మినిస్ట్రీ చేస్తూ ఉన్నారు వాళ్ళు. మళ్ళీ చాలా పెద్ద మినిస్ట్రీ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఆవిడ చెప్పే మాటలువి, దయ్యాల దగ్గరకు పోయి వాళ్ళు పవర్ తెచ్చుకుంటూ ఉన్నారు, పవర్ తెచ్చుకొని అన్ని అద్భుతాలు చేస్తూ ఉన్నారని మాట్లాడుతున్నాం. సరే, ఇక దేవుడే చూసుకున్న గాక, మనకైతే అవన్నీ మనకు ఏం అవసరం లేదు. నేను చెప్పే మాట ఏంటంటే, విమర్శించేవారు యేసుప్రభుకు ఎదురయ్యారు. యేసుప్రభు యొక్క మినిస్ట్రీలో ఆయన చేసే ప్రార్థనలో, ఆయన చేసే పరిచర్యలో ఆయన చెప్పిన ఒక స్టేట్మెంట్ ఇది. ఏందయ్యానంటే, బలవంతుని బంధించి తినే కానీ ఆ బలవంతుని యొక్క ఇంటిలో చొచ్చి వాడి యొక్క ఆ వస్తువులు మనం స్వాధీనం చేసుకోలేము అనే మాట స్టేట్మెంటు యేసయ్య ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనిషి యొక్క జీవితాన్ని మనిషికి ఇష్టం లేని పరిస్థితులు పట్టి బంధించడము అనేకమైన జీవితాల్లో మనం చూస్తాం. కోలుకోలేని పరిస్థితులు, కోలుకోలేని రోగములు, కోలుకోలేని ఆ యొక్క అనారోగ్య పరిణామములు, కోలుకోలేని ఆర్థికపరమైనటువంటి ఈ సంఖ్యలు, మనము బయటికి రాలేనటువంటి మెంటల్లీ, ఫిజికల్లీ ఎన్నో బాండేజెస్ మన లైఫ్లో ఉంటుంటాయి. కొన్ని మనకు అర్థం కావచ్చు, అనేకమైన విషయాలు మనం అర్థం చేసుకోలేకపోవచ్చు. ఈజీగా పోయేటటువంటి ఈ విషయాలు కూడా ఎన్నో ఉండొచ్చు. కానీ మనిషి బాహ్య పరిస్థితుల కంటే కూడా మనిషి యొక్క జీవితం వెనకాల ఉన్నటువంటి పరిస్థితులు, మనిషి దాంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితులు ఏవైతే ఉంటాయో ఆ పరిస్థితులను దుష్టుడు ఏం చేస్తాడంటే బంధించేస్తాడు, కంట్రోల్ చేస్తాడు. మనము మన ఫ్యామిలీలో మన యొక్క పరిస్థితుల్లో, మన చిన్నప్పటి నుంచి మనకు తెలిసి చేసిన పరిస్థితులన్నిటి ద్వారా వాడు ఒక కంట్రోలింగ్ని చేస్తూ ఉంటాడు. ఎందుకు కంట్రోల్ చేస్తాను? నేను దేవుని బిడ్డనే కదా అంటే, దేవుని శక్తి దగ్గరికి నువ్వు రాక, దేవుని శక్తిని నువ్వు ఆశ్రయించలేక, నువ్వు దేవుని కొరకు బ్రతకలేక, దేవుని చేతులను లేక, కంప్లీట్గా దేవుని యొక్క కంట్రోలింగ్లో మనం లేకపోతే, దుష్టుడు మన జీవితంలో ఉన్న పరిస్థితులను వారు కంట్రోల్ చేసి బంధించి పెడతాడు.
అనేకమైనటువంటి బైబిల్ చదివిన వారు ఎవరు కూడా దయ్యాలు లేరనే మాట చెప్పరు. హల్లెలూయా. దయ్యాలు బైబిల్లో ఉన్నాయి, జీవితంలో ఉన్నాయి. చూసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, చూడలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. వారి యొక్క దినదిన జీవితాల్లో వారు ఆ పరిస్థితుల గుండా వెళ్ళేవారు ఉన్నప్పటికీ వారు నమ్మరు. దౌర్భాగ్యం ఏందయ్యానంటే జీవితంలో ఏదో ఒక బాండేజెస్తో వాళ్ళు ఉంటారు, కానీ ఆ బాండేజ్ నీ జీవితంలో ఉందయ్యా అని అంటే నమ్మరు. లేదు, ఐఎమ్ ఆల్రెడీ ఆల్ రైట్, పర్ఫెక్ట్ అనేవాళ్ళు ఉంటారు. తప్పు గురించి కాదు నేను మాట్లాడేది, మనిషి చేసే తప్పు గురించి, పాపం గురించి నేను మాట్లాడట్లేదు. కానీ మనిషి లైఫ్లో వాళ్ళకు తెలియని బాండేజెస్తో చేత అనేక మంది బ్లాక్ అయిపోయి ఉంటారు. వారు బయటికి రాలేక ఉంటారు. ఎందుకనంటే వెనకాల ఆ బలవంతుని చేతిలో ఉన్నటువంటి ఈ పరిస్థితులు వారి లైఫ్లో ఉంటాయి. చాలామంది, నేను ఇదివరకే చెప్పాను, నాకు త్రాగాలని లేదు బ్రదర్ అంటారు, తాగుతారు. వ్యభిచారం చేయాలని లేదు బ్రదర్ అంటారు, వ్యభిచారం చేస్తారు. నాకు సక్సెస్ఫుల్గా ఉందని ఉంటారు, సక్సెస్ కాలేకపోతారు. నాకు మంచిగా బ్రతకాలని ఉందా అంటారు, మంచిగా బ్రతకలేకపోతారు. ఒక బ్రదర్ 2 నెలల క్రింద ఒక బ్రదర్ దగ్గరికి వెళ్తే, ఆ బ్రదర్ మా ఫ్యామిలీలో ఇట్లా జరుగుతుందని చెప్తా ఉంటే నాకు అర్థమైంది వాళ్ళు ఎంత బాండేజెస్ చేత వాళ్ళు బంధించబడి ఉన్నారు అనే విషయం. భార్య భర్తకు సమాధానం లేదు, వాళ్ళ ఇరువురి మధ్య ఒక ప్రేమ లేదు, వాళ్ళ శరీరపరంగా బలహీనతలు ఉన్నాయి, కుటుంబంలో విచ్చలవిడి చెల్లా చెదురైపోయినటువంటి పరిస్థితి, పిల్లలు చనిపోతూ ఉన్నారు, ఫ్యామిలీ డ్రైనెస్గా ఉంది వాళ్ళ లైఫ్లో. అవన్నీ నేను చెప్తే వాళ్ళకి అర్థం కాదు. ప్రార్థన చేయండి అన్నా, మీరు ప్రార్థన చేసిన తర్వాత మంచిగా ఉన్నది, కొద్ది రోజులు మళ్ళీ ఎట్లాగైపోయిందన్న, నేను చర్చికి రాలేదని అన్నాడు. ఆ వ్యక్తి జీవితాల్లో ఉన్నటువంటి ఆ బాండేజెస్ని వాళ్ళు నమ్మరు. ప్రతి వ్యక్తి జీవితంలో మనిషి యొక్క ఆశీర్వాదాన్ని బంధించే బంధకాలు లైఫ్లో ఉంటాయి. ప్రతి వ్యక్తి జీవితంలో, ప్రతి ఫ్యామిలీలో, ప్రతి ఫ్యామిలీ యొక్క ఆ సమాధానాన్ని, నెమ్మదిని, సమృద్ధిని బ్లాక్ చేసేటటువంటి ఆ బాండేజెస్ ఉంటాయి. నీ లైఫ్లో నీవు సంతోషంగా లేకుండా నీ లైఫ్లో అనేకమైన బాండేజెస్ పెట్టే పరిస్థితులు ఉంటాయి. ఇది నిజం, నమ్మండి. అది ఎప్పటి నుంచి ఉన్నదో తెలీదు, ఎందుకు వచ్చిందో మనకు తెలియదు, అర్థం కాదు. వీటన్నిటిని బట్టి కూడా మనకు అర్థం కావాల్సినవి ఏంటంటే, ఒక బలవంతుడు మన లైఫ్ని దేవునికి వ్యతిరేకంగా బ్లాక్ చేస్తూ ఉన్నాడు. ఒక బలవంతుడు మనం అనుభవించే మంచి విషయాలను అనుభవించకుండా బంధిస్తూ ఉన్నాడు. మన ఫ్యామిలీని, మన బంధువులను, లేకపోతే మన దినదిన జీవితంలో మన ఆరోగ్య పరిస్థితులను మనము బయటికి రాకుండా ఒక బలవంతుడు బంధించి వేస్తూ ఉన్నాడు, బ్లాక్ చేస్తూ ఉన్నాడు. ప్రతి మనిషి లైఫ్లో ఈ యొక్క బంధకాలు అనేటివి గమనించవలసినటువంటి, గుర్తించవలసినటువంటి అవసరత మనకెంతైనా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట, ఎంతటిని బట్టి ఒక బలవంతుని మనం బంధించకపోతే ఆ బలవంతుని ఇంటిలో నుంచి వస్తువులు మనము తీసుకోలేము.
మనిషి మీద పైన పైన ప్రార్థన చేస్తాడు, మనం పైన పైన ఆలోచనలు చేస్తాం, లేకపోతే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవచ్చు, ఏదైనా పైన పైన మనం చేయొచ్చునుగాక. యేసు ప్రభుకే ప్రార్థన చేస్తున్నాం, మళ్ళీ చర్చిలోనే ప్రార్థన చేస్తున్నాం, మందిరానికే వస్తున్నాం. ఒక మనిషి జీవితంలో కంప్లీట్ డెలివరెన్స్ ఎప్పుడు వస్తుంది అని అంటే, ఆ మనిషి జీవితం వెనకాల ఏ బాండేజెస్ పెడతా ఉన్నాడో దుష్టుడు, ఆ దుష్టుని, ఆ బలవంతుని బంధిస్తే తప్ప ఆ బలవంతుని చేతిలో మన యొక్క సంతోషం, మన యొక్క సమృద్ధి, మన యొక్క మంచి జీవితం, మంచి నెమ్మది ఏదైతే బంధించబడి బ్లాక్ చేయబడి ఉందో, ఆ బ్లాకేజెస్ అన్నీ కూడా రిలీజ్ చేయాలంటే మనం ఆ బలవంతుని బంధించాల్సిన అవసరం ఉంది. అప్పులు పెట్టేటటువంటి ఆ యొక్క బంధకం ఎందుకు మన జీవితంలో వచ్చింది? మనం అనుకుంటాం మాకు డబ్బు లేదు, మేము పేదోళ్ళం, అందుకే అప్పులు అవుతున్నాయని. బాహ్యమైన రూపమును చూస్తే మనము ఆ బలవంతుని బంధించలేము. మనిషి జీవితంలో ఉండే ప్రతి ఒక్క బంధకము వెనకాల ఒక బలవంతుడు ఉన్నాడు, సైతాన్ ఉన్నాడు. మన లైఫ్లో మనల్ని భయపెట్టే పరిస్థితులు ఏదైతే మనం త్రూ వెళుతూ ఉన్నామో, వాటి వెనకాల ఒక బలవంతుడు వాటిని బంధించి ఉంచాడు. ఒక బలవంతుని చేతిలో బ్లాక్ అయిపోయి ఉన్నాయి మన ఆశీర్వాదాలు. మనకు రావలసినటువంటి సమృద్ధిని వాడు బ్లాక్ చేస్తూ ఉన్నాడు. మనకు రావాల్సినటువంటి ఉద్యోగాన్ని వాడు బ్లాక్ చేస్తూ ఉన్నాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా మనం అనుకుంటాం, ప్రభా ఎందుకు ఇవ్వట్లేదు ప్రభా నీవు, ప్రభా ఎందుకు బాగు చేయట్లేదు ప్రభా నీవు, ప్రభా నేనేం అన్యాయం చేశాను ప్రభా నీకు, నేనంటే ఇష్టం లేదా ప్రభా నీకు. బాహ్య పరిస్థితులను బట్టి దేవునిని విమర్శించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఈ బాహ్య పరిస్థితులను బట్టి, వారి యొక్క హృదయ వేదనను బట్టి నా దేవుడు నాకు ఏది చేయట్లేదని సనుగుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఈరోజు నువ్వు గమనించవలసిన విషయం ఏంటంటే, నీ యొక్క శాపమునకు, నీ యొక్క బంధకానికి వెనకాల ఒక బలవంతుడు ఉన్నాడు. నీవు నీ లైఫ్లో ఏది కూడా సాధారణంగా దేవునికి ఇష్టం లేకుండా లేదు. దేవుడే ఇచ్చాడు నాకు ఈ బాధ అని చాలామంది అనుకుంటారు. మనిషి జీవితంలో దేవుని కృపను పొందుకోలేక అడ్డు పెట్టుచున్నటువంటి ప్రతి పరిస్థితికి కారణం ఏందో తెలుసా? దుష్టుడు నీ పరిస్థితులన్నిటినీ బంధించి వేశాడు. మన వెనకాల ఎన్నెన్నో పరిస్థితులు బంధించబడి ఉన్నాయి. ఆ బంధకాలన్నింటినీ విడుదల మనం చేయగలిగితే మన లైఫ్లో ఒక నూతన బ్రేక్ త్రూ మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన క్రైస్తవుడు, బలము కలిగిన క్రైస్తవుడు ఆ బలవంతుని బంధించుతాడు. సాధారణమైన ప్రార్థన, సాధారణమైన విజ్ఞాపన, సాధారణమైన క్రైస్తవ జీవితంలో మనము ఒక గొప్ప ఆశీర్వాదము, గొప్ప బ్రేక్ త్రూ, గొప్ప విడుదల మనం చూడలేము. మనం ఏం చేయాలో తెలుసా? వాట్ ఈస్ ద రీజన్ ఏంటి అనేది ప్రతి క్రైస్తవుడు కూడా తెలుసుకోవాలి. ఈ రోజున ఎవరు బలవంతులుగా ఉంటారంటే, మన వెనకాల జరిగే ప్రతి పరిస్థితికి ఒక రీజన్ ఎవరో తెలుసుకోగలిగిన వారు బలవంతులుగా ఉంటారు. నీ ఫ్యామిలీ విషయంలో ఏది బంధకం ఉందో, ఏ చోట నువ్వు బంధించబడుతున్నావో, నీ ఫ్యామిలీ, నీ కుటుంబం, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు ఏ చోట బంధించబడి ఉన్నారో ఆ బంధకాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఫస్ట్ బంధకాన్ని తెలుసుకొని ఏం చేయాలంటే, ఆ బంధకం అట్లాగే నిలిచిపోయి ఉండి నువ్వు ఎంత బాధపడ్డా, ఎంత ప్రార్థన చేసినా, నార్మల్గా నువ్వు ఎన్ని వాక్యాలు పలికినా, బ్లెస్సింగ్ పలికినా, అవి ఒక్కొక్కసారి
విడుదల కావు. హల్లెలూయా. ఎన్ని మనం బయట ఎంత బాధ అనుభవించగా అవి విడుదల కావు. ఎందుకంటే ఆ బ్లాకేజ్ ఏడ ఉందో ఆ బ్లాకేజ్ని తెలుసుకొని మనము ఆ యొక్క బలవంతుని బంధించి దాని నుంచి మనము తీసుకోవాల్సిన అవసరం మన జీవితంలో ఉంది. మంత్రక్రియల చేత బంధించబడిన పరిస్థితులను వాటికి సంబంధించినవన్నీ మనం బంధించి దాని నుంచి ఆ చేతిలో నుంచి మనము మన ఆశీర్వాదం తీసుకోవాలా. క్రైస్తవ జీవితం అంటే బలవంతుని బంధించి వాడి చేతిలో ఉన్న దేవుని ఆశీర్వాదాలను లాగేసుకోవడమే. క్రైస్తవ జీవితం అంటే నీ లైఫ్లో ఏదైతే బాండేజెస్ ఉందో ఆ బాండేజెస్ నుంచి ఆ బాండేజెస్కి సంబంధించినటువంటి దుష్టుని బలవంతుని బంధించి వాడి చేతిలో ఉన్నటువంటి నీ ఆశీర్వాదాన్ని నువ్వు లాగేసుకోవాలి. దానికి నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని ఒక వాక్యంలో ఒక మాట రాయబడింది. లూకా సువార్త 11వ అధ్యాయము 18 మత్తయి సువార్త 18 చూసుకుందాము. 18లో ఏం రాయబడిందంటే, భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూమి మీద మనకు 2 పనులు ఇచ్చాడు దేవుడు. ఏంటవి? బంధించాలి, విప్పాలి. బంధించడము దుష్ట క్రియలు మనం బంధించాలి. దుష్టునికి సంబంధించినటువంటి ఆ యొక్క శక్తిని మనం బంధించాలి. మన లైఫ్లోనికి రానియకుండా వాటిని బంధించాలి. మన కుటుంబాన్ని ఏలుబడి చేయకుండా మనం బంధించాలి. అనేకమైన వ్యసనాల్లో మన కుటుంబస్తులు మన ఇరుగుపరు వారు పడకుండా మనము ఆ దుష్టుని బంధించాలి. సాధారణమైన ప్రార్థన చేతను ఒక బలమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండలేవు. క్రైస్తవ జీవితం అయితే ఒక పోరాటం. దుష్టుని క్రియలు నీ లైఫ్లో పడకుండా నువ్వు బంధించాలి వాడిని. అంతేకాదు, దుష్టుని చేతిలో నీకు సంబంధించిన ఆశీర్వాదాలు ఏదైతే బంధించబడి ఉన్నాయో, నీ ఫ్యామిలీకి, నీ వ్యక్తిగత జీవితానికి, నీ భర్తకు, నీ భార్యకు, నీ పిల్లలకు, అందరికీ, లేకపోతే నీ జాబ్కి, ఏ విషయాలు దుష్టుని చేతిలో బంధించబడి ఉన్నాయో వాటిని వాడి చేతిలోంచి నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు విడిపించాలా. ఆ సంఖ్యలను విడిపించాలా. ఎవ్వరు ఏ గొప్ప వ్యక్తి నీకు అవసరం లే. యేసు క్రీస్తు ప్రభు నీ కొరకు రక్తం గార్చాడు, నీ కొరకు ప్రాణం ఇచ్చాడు. యేసయ్య నీ కొరకు తన్ను తానే అప్పగించుకున్నాడు. ఆ యేసు రక్తంలో, యేసు నామంలో ఎంత పెద్ద బంధకమైన నీ లైఫ్ కొరకు నీవే ప్రార్థన చేసుకునే అథారిటీని దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. ఎవ్వరో అవసరం కావాలి అని నీకు ఆ డౌటే అక్కర్లేదు. యేసయ్య నీకిచ్చిన శక్తిని, యేసయ్య నీకిచ్చిన రక్త ప్రోక్షణను, యేసయ్య నీకిచ్చిన యేసు నామములో ఉన్నటువంటి ఆ శక్తిని బట్టి నీ లైఫ్లో ఏ బంధకములు ఉన్నాయో ఆ బంధకం నుంచి విడుదల కలిగించే ఆ యొక్క అథారిటీ దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. మనం ఈ భూమి మీద ఏది విడుదల చేస్తామో అది పరలోకమందు విడుదల చేయబడుతుందంట. పరలోకం మన మాటను బట్టి పనిచేస్తుంది. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? ఏందో అన్నా పలకండి. పరలోకం నా మాటను బట్టి పనిచేస్తుంది. పరలోకము నేను బంధిస్తే అక్కడ బంధిస్తుంది, నేను విడుదల చేస్తే అక్కడ విడుదల చేస్తుంది. నా జీవితము
నా నోటి మాటలో, నా ప్రార్థనలో ఉంది. మనం బంధించింది పరలోకమంతా కూడా మన పక్షముగా మనతో పాటు వచ్చి దాన్ని బంధిస్తుందంట. క్రిస్టియన్ లైఫ్ అంటే మన జీవితంలో దుష్టుని యొక్క ప్రభావము 1% కూడా ఉండకుండా మనం చూసుకోవాలి. హల్లెలూయా. మనల్ని చూస్తేనే వాడు గడగడ వణికిపోవాలి. అమ్మో, దేవుని కుమారులు వచ్చారు, దేవుని కుమార్తె వచ్చింది, వీరు దేవుని బిడలు, వీరు నన్ను బంధిస్తారు అన్నటువంటి వణుకు వాడికి పుట్టాలి ఈ రోజున. హల్లెలూయా. ఈ రోజు నుంచి నీ జీవితంలో ప్రతి విధమైన సంఖ్యలు నీ నోటి చేత, నీ ప్రార్థన చేత బంధించబోతా ఉన్నావు. నీవే బంధించబోతున్నావు ఈ రోజు నుంచి. మనిషిని కష్టపెట్టే ప్రతి పరిస్థితి అది దుష్టు నుంచి వచ్చింది. వాటి బలవంతుని బంధిస్తే నీ లైఫ్లో ఈజీగా నీవు దేవుని కృపను అనుభవించే పరిస్థితి నీకు ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది వాటి వైపు చూడకుండా కోల్పోయి దేవుడి చేత అనుభవించలేని వారు ఎంతోమంది ఉన్నారు. త్రాగుతూ ఉన్నాడయ్యా, మా పిల్లగాడు తాగుతున్నాడు, ఎందుకో అర్థం కావట్లేదయ్యా, చాలా మంచివాడు, వాడంత మంచివాడు ఎవ్వరు లేరు అనేవాళ్ళు చాలామంది నాకు తెలుసు. మా అబ్బాయి చెడిపోతున్నాడు, వాడి మనస్సు మాత్రం చాలా మంచిదంట, కానీ ఎందుకో పడిపోతా ఉన్నాడు, ఎందుకో కృంగిపోతూ ఉన్నాడు అంట. ఈ రోజున నీకు తెలుసుకోవాల్సిన మాట, నువ్వు లైవ్ చూస్తేగిన వాటి వెనకాల ఉన్న బలవంతుని బంధించవలసిన పని దేవుడు నీకు ఇచ్చాడు. ఆ బలవంతుని బంధిస్తే నీ లైఫ్లో ఉన్నటువంటి ప్రతి బంధకాలు తొలగించబడి దేవుని ఆశీర్వాదం నిత్యంగా నువ్వు అనుభవించే స్థితిలోనికి నువ్వు వస్తావు. ప్రతి పరిస్థితికి ఒక బంధకము కారణమైతే విడుదల చేసే శక్తిని దేవుడు నీకు ఇచ్చాడు. నీ లైఫ్లో వెనకాల ఏది ఉన్నా కానీ వాటిని నోటి మాట చేత, ప్రార్థన చేత నువ్వు బంధించి విడుదల చేసి నీవు నీ దేవుని కొరకు బ్రతకవలసిన అవసరం ఈ రోజున నువ్వు తెలుసుకోవాలి. ఏది లేదు బ్రదర్, అది లేదు బ్రదర్, ఇది లేదు బ్రదర్, హల్లెలూయా అనాలి బ్రదర్, స్తోత్రం అనాలి, పోవాలి బ్రదర్, అంతే బ్రదర్, అయిపోయింది బ్రదర్ కాదు. మనము బలవంతుని చేతిలో బంధించబడినవి బయటికి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. దాని ప్రాముఖ్యత మనం తెలుసుకోవాలి ఈ రోజున. హల్లెలూయా. ఏది నిన్ను ఏలుబడి చేస్తుందో వాటిని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి బంధించు. ఫస్ట్ నువ్వు బంధించు. నా లైఫ్లో ఏది అడ్డుగా పెడుతుందో, ఈ జాబ్ కొరకు ఏదైతే అడ్డుగా ఉందో ఆ ప్రతి అడ్డును యేసు నామములో నేను బంధిస్తున్నానని చెప్పు. నాకు జాబు రాకపోవడానికి ఏ అడ్డు, ఏ ఆటంకము నా లైఫ్లో పనిచేస్తూ ఉందో, దుష్టుడు ఎక్కడ బ్లాక్ చేస్తున్నాడో ప్రతి దుష్ట క్రియని యేసు నామములో నేను బంధిస్తున్నాను, లయపరుస్తున్నాను అని చెప్పాలి. పలాని అనారోగ్యము కలిగించేటువంటి ప్రతి పరిస్థితిని, దయ్యమును, దుష్ట ప్రభావమును యేసు నామములో నేను బంధిస్తున్నానని చెప్పాలి. క్రైస్తవుడు బలవంతుని బంధించకుండా చాలా కోల్పోతూ ఉన్నాడు. నీ లైఫ్లో అడ్డు ఆటంకాలు, అనారోగ్యాలు, కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, బాధలు తెచ్చే ఆ బలవంతుని నువ్వు ప్రేమిస్తున్నావా? ఎందుకంత ప్రేమ? బలవంతుని నువ్వు రిజెక్ట్ చేయాలి, రిబ్యూక్ చేయాలి, బైండ్ చేయాలా. బంధించినప్పుడే నీ లైఫ్లో దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించే పరిస్థితి నీకు వస్తుంది. ఎదుగుదల లేకుండా, అభివృద్ధి లేకుండా ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించిన బలవంతుని నువ్వు బంధిస్తే ఆ ఎదుగుదల నీ లైఫ్లో మొదలు పెట్టబడడం నువ్వు చూస్తావు నీ కనులారా. ఈ రోజున మనము ఇంకొక అడుగు ముందుకు వేసి
బలవంతుని బంధించి వాడి చేతిలో దాగి ఉన్న ఆశీర్వాదాలను తీసుకొని మనం అనుభవించే నిజమైన బలమైన క్రైస్తవ జీవితంలోనికి ఈరోజు మనం అడుగు పెట్టుదము గాక. హల్లెలూయా, హల్లెలూయా. బలవంతుని బంధించి బలవంతుని చేతిలో ఉన్న మనము నష్టపోయిన ప్రతి పరిస్థితి, ప్రతి పంట, పురుగులు తినివేయబడిన ప్రతి పంటను మన లైఫ్లోనికి తిరిగి తెచ్చుకొని దేవునికి సాక్షులుగా ఉండాలి. ఈ రోజు నుంచి ఒక స్థిరత్వం లేని పరిస్థితులు ఎవడు బంధించాడో, ఏమి పరిస్థితులు బంధించి ఉంచాయో వాటిని విరగగొట్టి, వాటిని లయపరిచి, వాటిని ఆ బలవంతుని బంధించి మన లైఫ్ని దేవునికి సాక్షిగా మనం మార్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నెన్నో పరిస్థితులు, మనుషులు అసూయలు, ద్వేషాలు, మంత్రక్రియలు ఉన్నప్పటికీ వాటిని జయించగలిగేటటువంటి శక్తిని దేవుడు మనకిచ్చాడు. అందరు చెప్పండి, బలవంతుని బంధించే శక్తి దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పండి. బలవంతుని బంధించే శక్తి దేవుడు నాకు ఇచ్చాడు. యేసు నామములో నాకు ఆ శక్తి వచ్చింది. యేసు రక్తంలో నాకు ఆ శక్తి ఉంది. మనము ఆ వైపుగా ఒక బలమైన ప్రభావము కలిగిన క్రైస్తవ జీవితంలోనికి మనం అడుగు పెట్టాలని దేవుడు కోరుతా ఉన్నాడు. యెషయా గ్రంథం 49:24 ఒక మంచి మాట రాయబడింది. యెషయా గ్రంథం 49:24. బలాఢ్యుని చేతిలో నుండి కొల్ల సొమ్ము ఎవడు తీసుకొనగలడు? భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురా? యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు. భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించదను. చూడండి, బలాఢ్యుని చేతిలో నుండి కొల్ల సొమ్ము ఎవడు తీసుకొనగలడు? ఆ బలాఢ్యుని చేతిలో నుండి కొల్ల సొమ్ము అంటే దొంగిలించకపోయి తీసుకొని దాపెట్టుకున్న సొమ్ము. కొల్లగొట్టడం అంటే మొత్తం దోచుకోవడం అన్నమాట. మన లైఫ్లో నుంచి ఏదైతే దుష్టుడు దోచుకొని పెట్టుకున్నాడో, దుష్టుడు మన లైఫ్లో నుంచి ఏదైతే సంతోషాన్ని, ఏదైతే సమాధానాన్ని, ఏదైతే ఉద్యోగాన్ని, ఏదైతే వివాహాన్ని, ఏదైతే సంతానాన్ని దోచుకొని పెట్టాడో, ఆ దోచుకున్న కొల్ల సొమ్మును మనము వాటిని బంధించి, వాటిని ఎదిరించి, వాటిని జయించి వాటి చేతిలో నుంచి మనం తెచ్చుకోవాలా. నువ్వు చేసే ఏ ప్రాబ్లముకైనా వాని వెనకాల ఉన్న దుష్టునే నువ్వు చూడాలి. ఈ రోజు నుంచి ఏ రోగాన్నైనా నువ్వు చూసినప్పుడు వాని వెనకాల ఉన్న దుష్టుని బలవంతునే నువ్వు చూడాలి. ఈ రోజు నుంచి ఏ యొక్క అనారోగ్యాన్ని నువ్వు చూసినా వాడు వెనకాల పనిచేస్తున్న దురాత్మను నువ్వు చూడాలి. ఈ రోజు నుంచి దురాత్మ పని చేయకుండా ఏది కూడా రాదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏదైనా ప్రాబ్లంని చూసేటప్పుడు ఆ ప్రాబ్లం వెనకాల ఉన్న ఏదైతే బంధించబడిన స్థితి ఉందో ఆ స్థితిని మనం చూడాలా. మనిషి త్రాగుతూ ఉన్నాడంటే ఆ త్రాగుబోతు వెనకాల ఉన్నటువంటి ఏ బంధకం అయితే దాచబడి ఉందో ఆ బంధకాన్ని మనం చూడాలా. మనిషి చెడిపోతున్నాడు, అలా చెడిపోయేటట్టు చేసేటటువంటి దుష్టుడు ఎవడైతే ఉన్నాడో వాణ్ణి మనం చూడాలా. మనిషిని ప్రేమించాలి, వాడు వెనకాల ఉన్న పరిస్థితిని బంధించాలా. అప్పుడు క్రైస్తవ జీవితంలో ఒక మంచి వెలుగుకరమైన జీవితాన్ని మనం జీవించేటటువంటి అవకాశం ఉంది. ఆ బలవంతుని చేతిలో నుంచి, బలాఢ్యుని చేతిలో నుంచి కొల్ల సొమ్మును మనం తెచ్చుకోవాలా.
వాడు దొంగతనం చేశాడు, వాడు దొంగ, వాడు అబద్ధికుడు, వాడు మోసగాడు. ఆ మోసగాన్ని బంధించాలా? నీ లైఫ్ని నీవు ప్రార్థన ద్వారా నువ్వు నిలబెట్టుకోవాలి. హల్లెలూయా. ఈ రోజు నుంచి నా ప్రార్థన జీవితం మారిపోబోతుందని చెప్పండి. ఈ రోజు నుంచి నా ప్రార్థన జీవితం మారిపోబోతోంది చెప్పండి. లేదా? ఇష్టం లేదా? నో అన్న, అస్సలు నాకు ఇష్టం లేదు, నాకు ఇదే బాగుందన్న అంటారా? ఈ రోజు నుంచి నా ప్రార్థన జీవితం మారిపోబోతుంది. ఈ రోజు నుంచి బలవంతుని బంధించడానికి నేనున్నాను. నా లైఫ్లో ఏ శాపం అనుభవించను. శాపము వెనకాలన్న బలవంతుని నేను బంధిస్తున్నాను. ఆశీర్వాదం నేను తెచ్చుకుంటాను. ఏ శాపము నేను అనుభవించను. ఇంకా నేను బంధిస్తే బంధించబడుతుంది, నేను విడిపిస్తే విడిపించబడుతుంది. నా దేవుడు నాకు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొల్ల సొమ్మును తెచ్చుకున్నట్లుగా మనము దుష్టుని మనం లాగవలసిన అవసరం ఉంది. దానికి మనము ప్రార్థన చేయాలా, దేవుని సన్నిధిలో గడపాలా. చూడండి, ఏ ప్రాబ్లంను చూసినా ఆ ప్రాబ్లంను చూడొద్దు, ప్రాబ్లం ఏం కలిగిస్తుందో అది చూడాలను. హల్లెలూయా. మనుషులు మంచిగా కనిపిస్తారు, కానీ వాళ్ళ వెనకాల ఎన్నెన్నో దాచబడి ఉంటాయి. ఒక్కొక్కసారి క్లియర్ కనిపిస్తుంటాయి, ఆ పరిస్థితిలో క్లియర్ కనిపిస్తూ ఉంటాయి. ఏది బంధించబడి ఉందో వాటి యొక్క ఆ స్వరూపం కూడా కనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. ఒకసారి నాకు చాలా ఇష్టమైన ఒక అక్క, చాలా ఇష్టం నాకు. అక్క చర్చిలో ఆరోగ్యం బాగాలేకపోతే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చాలా మంచిగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, మంచి ప్రేమ కలిగిన వ్యక్తి, చాలా పెద్దది నాకంటే. ప్రార్థన చేస్తూ ఉన్నా చర్చిలో నైట్ టైం. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేశాము, నేను చర్చిలోకి వచ్చాను, ఆమె రూమ్లోకి వెళ్ళిపోయింది. తర్వాత నేను పడుకొని ఇట్లా ఉంటుంటే ఆమె నా దగ్గరకు వచ్చింది. ఫిజికల్లీ రాలేదు, స్పిరిచువల్లీ ఆమె నా దగ్గరకు వచ్చి, ఆమె మొత్తం సేమ్ ఉంది, ఆమె మొహం మాత్రము చాలా ఘోరంగా ఉంది. నేను చూస్తూ ఉన్నాను, ఏంటి ఇట్లా ఉంటుంది, నా హెయిర్, నోరు మొత్తం చేంజ్ అయిపోయి కనిపిస్తూ ఉంది నాకు. ఏంది అక్క మంచిగా ఉంటుంది కదా, గిట్లా ఉంది ఏంది అని నేను ఆలోచన చేస్తాను. ప్రార్థన చేస్తూ ఉంటే ఫేస్ అంత మారిపోయింది మొత్తం. అసలు వెనకాల ఉన్నటువంటి దుష్టుడు ఏదైతే పని చేస్తూ ఉన్నాడో ఆ రూపం నాకు కనిపించింది. దీన్ని మేము ఇంతవరకు ప్రార్థన చేశాం కదా, ఆ రూపం నాకు కనిపించింది. నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అన్నాడు. నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? నేను ప్రార్థన చేస్తాను, నేను ప్రార్థన చేయడానికే ఉన్నానని గద్దిస్తే అప్పుడు వెళ్ళిపోయింది. ఆ రూపమును చూసి నేను షాక్ అయిపోయాను. ఇంత మంచి ఈ వ్యక్తి వెనకాల ఇంత ఘోరమైన పరిస్థితి ఉందా అనే విషయం నాకు అర్థమైంది. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, వెనకాల బంధించబడిన పరిస్థితిని మనం చూసి దాని కొరకు ప్రార్థన చేయగలిగితే మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. మన ఎకనామికల్ సిచ్యువేషన్స్ బ్లాక్ చేయబడతాయి, మన జాబు బ్లాక్ చేయబడతాయి, మన అలవాట్లన్నీ కూడా బ్లాక్ చేయబడతాయి. ఇంట్లో మనకిష్టం లేని పనులు చేసేవారు ఉంటారు. ఎందుకు ఖరాబ్ అవుతున్నాడో, ఎందుకు చెడిపోతారో మనకు తెలియదు. వాటి వెనకాల ఉన్నటువంటి ఆ బలవంతుని మనం బంధించి ఆ కొల్ల సొమ్మును మనము లాగేసుకున్నట్లుగా మనం లాగేసుకోవాలి. హల్లెలూయా.
ఈ రోజు నుంచి ఈ యొక్క నేత్రాలు మీకు తెరవబడునుగాక, మనోనేత్రాలు వెలిగింపబడునుగాక. ఆమేన్. మనము చూసే వాటిని కాదు, ఆత్మ సంబంధమైన వాటిని మనం చూచుదుముగాక. ఏ ప్రాబ్లం చూసినా ప్రాబ్లం వెనకాల ఉన్నటువంటి ఆ యొక్క బాండేజెస్ని మీరు చూడండి. ఈ రోజు నుంచి దానికి రీజన్ ఏందో దాని గురించి మీరు ఆలోచన చేయండి. దీనికి ఇట్లా అయ్యే పరిస్థితి ఏముంది? నా లైఫ్లో నేను ఇది అనుభవిస్తున్నానంటే ఎక్కడ, ఏ చోట ఇది బ్లాక్ అయిపోయి ఉంది? ఇంతకాలం నుంచి నేను ఎందుకు విడుదల పొందుకోలేకపోతున్నాను ప్రభా? ఈ బాండేజ్లో నేను ఉండడానికి వీలేదు నాయన. యేసుక్రీస్తు నామములో దీనికి కారణమైనటువంటి దుష్టుని నేను బంధిస్తా ఉన్నాను, నేను లయపరుస్తున్నాను, నేను గద్దిస్తా ఉన్నానని ప్రార్థన చేయి. మీ లైఫ్లో గొప్ప విడుదల మీరు చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అపవిత్రాత్మలు ఈ భూమి మీద వాటి పనులు అవి చేస్తూ తిరుగుతూ ఉంటాయి. చెప్పి మిమ్మల్ని భయపెట్టడం నా ఉద్దేశం కాదు, కానీ మీరు తెలుసుకోవాలి, మీకు అర్థం కావాలి, మీకు తెలియాలి. మనిషి లైఫ్లో ఏం జరుగుతుందో మీకు తెలియాలి. తెలిస్తే మీ ప్రార్థన చేంజ్ అయిపోతుంది. ఈ రోజు నుంచి మారిపోతుంది. మీరు ఒక బలమైన ప్రార్థన చేసే వ్యక్తులుగా మీరు ఉంటారు. బలవంతుని బంధించే పనికి దేవుడు మనల్ని పిలిచాడు. బంధించి వాటి కొల్ల సొమ్మును మనము తీసుకునే పనిని దేవుడు మనకు అప్పగించాడు. ఈ రోజు నుంచి మనము బలవంతుని బంధించి మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని మనము చూచుదుముగాక. ఆమేన్, ఆమేన్. ఒక నూతనమైన ఆత్మీయ నేత్రాలు మన జీవితంలో తెరవబడునుగాక. ప్రాబ్లం కనబడితే ప్రాబ్లంని కాదు మనం చూసేది, ప్రాబ్లం వెనకాల ఉన్న దుష్టుని మనం చూసి ఆ దుష్టుని బంధించి లయప్ చేసి మనం ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసే వ్యక్తులుగా మనం ముందుముగాక. ఆమేన్. గ్లోరీ టు గాడ్. ప్రార్థన చేసుకుందాం. అపవాది అయిన సాతాను గర్జించు సింహమలే ఎదురొచ్చిన యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవరు లేరు, శూరులు మనకెవరు లేరు, రాజులు మనకెవరు లేరు, శూరులు మనకెవరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండా. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. బలవంతుని బంధించితేనే కానీ వాడి ఇంటిలో ఉన్నటువంటి కొల్లసం మనము తెచ్చుకోలేమని దేవుడు చెప్పాడు. అందుకే దయ్యాలను ఎల్లగొట్టాడు, అందుకే దురాత్మ శక్తులను లయం చేశాడు, అందుకే మనుషుల జీవితాలు బాగుపడ్డాయి. సాధారణమైన జీవితంతో మనం సర్దుకొని పోవడం దేవునికి ఇష్టం లేదు. దుష్టుని చేతిలో మన ఆశీర్వాదం ఒక్కటి కూడా ఉండడానికి వీల్లేదు. వాడిని బంధించి మనకు ఆశీర్వాదాన్ని మనం రిలీజ్ చేయాలి. ఈ రోజు నుంచి మన జీవితంలో ఒక నూతనమైన అడుగు మొదలు పెట్టబడను గాక. ప్రాబ్లం కాదు, దాని వెనకాలన్న
ఒక బలవంతుడు ఉన్నాడని నాకు అర్థమైంది ప్రభా. ఈ రోజున నేను చూసే రోగం, నేను చూసే ప్రాబ్లం, నేను చూసే దరిద్రత కాదు, దాని వెనకాల బలవంతుడు ఒకడు ఆ పరిస్థితులను బంధించాడని నాకు అర్థమైంది ఈ రోజున. తండ్రి, నేను నీ సన్నిధిలో ప్రభా ఆ బలవంతుని బంధించి నా ఆశీర్వాదాన్ని నేను తీసుకుంటాను ప్రభా. సాధారణంగా ప్రార్థన కాదు, నేను బలమైన ప్రార్థన నేను చేస్తాను. ఈ భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందు బంధించబడదని మీరు సెలవిచ్చారు. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందు విప్పబడదని మీరు సెలవిచ్చారు. తండ్రి, నేను ఆశీర్వాదాలను ఈ భూమి మీద విప్పుతాను, బలవంతుని ఈ భూమి మీద నేను బంధిస్తాను. నీ కృప చూపండి అయ్యా, సహాయం చేయండి అయ్యా అని ప్రార్థన చేయొచ్చు. నా కళ్ళు తెరవండి ప్రభా, ఏం జరుగుతుందో నా లైఫ్లో నేను చూడాలి ప్రభా. నా కుటుంబంలో ఏం జరుగుతుందో నేను చూడాలి ప్రభా. క్షుణ్ణంగా నేను చూసి దాని కొరకు ప్రార్థించి నేను జయించాలి ప్రభా. అని ప్రార్థన చేయొచ్చు. ఇట్లా ప్రార్థన చేసి మీ సమర్పణ దేవుని చెప్పి ముగించవచ్చు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ దయ, మీ కృప, మీ కనికరం కొరకు వందనాలు. ఈ రోజున ప్రభా ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో మా లైఫ్లో దుష్టుడు ఏదైతే బంధించి ఉంచాడో, మా ఆశీర్వాదాలని వాడు ఏదైతే కొల్ల సొమ్ముగా తీసుకొని ఉన్నాడో, బలవంతుని బంధించితేనే కానీ వాని ఇంటిలో చొచ్చి మీరు సామాగ్రి తీసుకునలేరని మీరు చెప్పారు. నా ఆశీర్వాదానికి ఏది అడ్డుగా ఉందో, మా ఎదుగుదలకు ఏది అడ్డుగా ఉందో వాటిని మేము బంధించే కృప ఈ రోజు నుంచి మేము పొందుకుందుము గాక. మా కన్నులు తెరవబడును గాక. మా లైఫ్లో ఉండే ప్రాబ్లమ్స్ని కాదు, రోగమును కాదు, ఇబ్బందిని కాదు, వాని వెనకాల ఏదైతే బంధించబడి ఉందో ఆ బలవంతుని మేము చూసి, ఆ బలవంతుని మేము బంధించి తండ్రి మీ ఆశీర్వాదం మేము స్వతంత్రించుకుందుము గాక. ఈ రోజు నుంచి క్లియర్గా చూసే నేత్రాలు మాకు ఈ రోజు నుంచి తెరవబడును గాక. కృప చూపు నడిపించమని అడుగుచుంటున్నాను. దయగలిగిన ప్రభా, మీ బిడ్డలందరినీ ఎవరైతే ఈ వాక్యం విన్నారో వారి లైఫ్లో ఒక నూతనమైన నేత్రములు ఓపెన్ అవును గాక. యేసు నామములో వారి యొక్క మనోనేత్రాలు వెలిగింపబడును గాక. తండ్రి, ఒక బహుబలమైనటువంటి నా తండ్రి యుద్ధ వీరులుగా వారు ఉందురుగాక. ఒక బహుబలమైనటువంటి శక్తి కలిగిన ప్రార్థనా పరులుగా వారు ఉందురుగాక. కృప చూపి నడిపించండి, మహిమ పొందండి. మంచి సమయం కొరకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.